ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చూడండి ప్రియులారా, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను అనేటువంటి మాటలు ఇక్కడ లేఖన భాగంలో చాలా చక్కగా మనం చూస్తున్నాం. కీర్తనకాడైనటువంటి దావీదు మహారాజు దేవునిపై ఎంత ఆధారపడ్డాడో ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక మనుషుని యొక్క బ్రతుకు, ఒక మనుషుని యొక్క జీవితం, ఒక మనుషుని యొక్క భవిష్యత్తు, ఒక మనుషుని యొక్క కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు బాగుపడాలి అంటే వారి పిల్లల జీవితాలు, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరెవరైతే బంధాలలో ఉన్నారో వారి బంధాలు, వారి కుటుంబాలన్నీ చక్కగా నిలబడాలి, కట్టబడాలి, స్థిరపరచబడాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా దీవించబడి ఆశీర్వదించబడి వర్ధిల్లాలి అని అంటే వాక్యం ఇక్కడ చాలా చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఏమిటంటే నీకు ఆలోచనకర్తలు కావాలా అని వాక్యం సెలవిస్తుంది. నీకు ఆలోచన కర్తలు కావాలట. నువ్వు దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, నువ్వు దేశానికి మరి ప్రెసిడెంట్ కావచ్చు, నువ్వు లేదంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఎవరుంటారంటే సలహాదారులు ఉంటారు, సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఆ విధంగానే నీ ఆధ్యాత్మికమైన జీవితానికి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు అన్నిటికీ సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలా. అయితే ఈ నేటి ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్న పరిచర్యకు, నీ కుటుంబానికి, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బంధువుల విషయంలో నీవు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి ఎవరెవరి ఆలోచనలు అయితే వింటూ ఉన్నావో ఆ ఆలోచనలన్నీ కూడా వ్యర్థములని వాక్యం సెలవిస్తుంది. ఆ ఆలోచనలన్నీ వ్యర్థం. చాలామంది ఈ రోజు వరకు సొంత తెలివితో భర్తను మార్చుకోవాలని ఇంకా ఏడ్చే వాళ్ళు ఉన్నారు, భార్యను మార్చుకోవాలని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని అనుగుణంగా దేవునికి ఇష్టానుసారంగా నడిపించుకోవాలని సొంత తెలివిని ఉపయోగించి బాధపడే సేవకులు ఇంకా ఉన్నారు. ప్రియులారా, ఈ వ్యాపారం బాగులేదని ఆ వ్యాపారం బాగాలేదని ఇంకో వ్యాపారం, ఈ చదువు కాదని ఈ ఉద్యోగం కాదని ఈ వ్యాపారాలు, ఇలా రకరకాలుగా మారుస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే నరుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నరుని ఆలోచన కొంతకాలమే ఉంటుంది. నరుడు ఎంత ఆలోచన చేసినా ఏం చేసినా మూరడు ఎక్కువ చేయలేడు, మూరడు తక్కువ ఏమీ చేయలేడు. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ప్రియులారా, నీ కుటుంబం కోసం దేవుడు ఆలోచన చేస్తే, నీ పిల్లల కోసం దేవుడు ఆలోచన చేస్తే, నీ పరిచర్య కోసం దేవుడు ఆలోచన చేస్తే, నీ చదువు కోసం, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం దేవుడు ఆలోచనలు చేస్తే, ఆ ఆలోచనలను వినవలసిన వాడివై ఉండి, ఆ ఆలోచనలు తెలుసుకోవలసిన వాడివై ఉండి, ఆ ఆలోచనల ప్రకారం నడవలసిన వాడివై ఉండి, దేవుడిచ్చిన ఆలోచనలు పొందుకొని దేవుని స్తుతించవలసిన వాడివై ఉండి నీ సొంత ఆలోచనలు చేస్తే ఎలా? నీ సొంత తెలివి ఉపయోగిస్తే ఎలా? సొంత తెలివిని ఉపయోగించినటువంటి బాబేలు గోపురం నిలిచిందా, కూలిపోయిందా? నేల కూలిపోయింది. నువ్వు ఎంత ఎత్తులోనికి ఎదిగిపోయినా నీ ఆలోచనలు బట్టి అక్కడి నుంచి పడిపోతావు. అందరు నిన్ను ఇంతగా పైకి చూసే స్థాయికి నువ్వు వెళ్ళిపోయినా నీ ఆలోచనతో వెళ్తున్నావు కనుక ఏ సహోదర సహోదరి కూలిపోతావు, జాగ్రత్త, కూలిపోతావు. బాబేలు గోపురాన్ని కూలగొట్టిన దేవుడు, పడగొట్టిన దేవుడు, అహంకారాలను ఎదిరించే దేవుడు. ఎందుకు? నాకు ఏ అహంకారం లేదు అని అనుకోవచ్చు, నీకు అహంకారం లేకపోవచ్చు, కానీ దేవుని సహాయము అడిగే అహంకారం. దేవుని నేనెందుకు అడగాలి? దేవుని ఆలోచనలు నాకెందుకు? నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అన్ని విలువలు ఉన్నాయని చెప్పి నీపై నువ్వు ఆధారపడుతున్నావేమో. నీకు ఎంతున్నా ఏమున్నా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుని సన్నిధిని, ఆలోచనలను అనుభవించడం నేర్చుకో. అందరు అనుకుంటున్నారట, ఏమని అనుకుంటున్నారంటే అహీతోపెలు యొక్క ఆలోచన చాలా గొప్పది, ఆయన ఏమైనా ఆలోచన చెప్తే అది దేవుడు చెప్పినట్లుగా ఉంటుంది అని ఆలోచన కోసం ఎదురు చూసేవాళ్ళట.
అలా ఆయన ఆలోచనలు వినేవారట. ఇలా ఈరోజు నీ తల్లి ఆలోచన విని, నీ బంధువుల ఆలోచన విని, నీ స్నేహితుల ఆలోచన విని, నీ తల్లిదండ్రుల, నీ అక్క చెల్లెల, నీ స్నేహితుల ఎవరెవరి ఆలోచనలు విని జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారులారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. సొంత తెలివితేటలు ఉపయోగించి ఆలోచిస్తూ జీవితాన్ని, బ్రతుకును కొనసాగిస్తున్న వారులారా, మీ జీవితాలు వ్యర్థము కాకముందే, మీ బ్రతుకులు కూలిపోకముందే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టు. దేవుని ఆలోచన వింటే నీకు రక్షణానందము దొరుకుతుంది. నువ్వు దేవుని ఆలోచన వింటే పరిశుద్ధాత్మ నడిపింపులను నడిపించగలుగుతావు. నువ్వు దేవుని ఆలోచన వింటే మహిమలో చేరేంత వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. మోషేకు చక్కటి ఆలోచనలు ఇచ్చి, మోషే తర్వాత యెహోషువకు చక్కటి ఆలోచనలు ఇచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చినట్లుగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వారి జీవితంలో ఎదురైనా దేవుడు ఇక్కడ వారిని విడిచిపెట్టలేదు. ఆయన మాట విన్నంత కాలం, ఆయన ఆలోచనలు విన్నంత కాలం వారిని చక్కగా గమ్యానికి నడిపించారు. చక్కటి విజయాన్ని వారికి ఇచ్చారు. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ పోరాటాలలో, నీకున్నటువంటి కష్ట నష్టాలలో రే సహోదర సహోదరి, నీ రక్షణ నిలుపుకోలేకపోతున్నావేమో, దేవుని జ్ఞానం పొందలేకపోతున్నావేమో, మహిమలో చేరేటువంటి అవకాశాలు కోల్పోతున్నావని సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనలు, సొంత తెలివిని, సొంత బుద్ధిని అంత పక్కన పెట్టేసి వాక్యం చెప్తుంది చూడండి ఎంత చక్కగా. 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించాను. ప్రియులారా, భూమి మీద మనకు ఎందరో మహానుభావులు పరిచయం ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ మన జీవితాలను, మన బ్రతుకులను బాగు చేయాలి. మన క్షేమాన్ని ఎవరు కోరలేరు. దేవుడు మాత్రమే నీ క్షేమాన్ని కోరేవాడు కనుక దేవుణ్ణి నువ్వు ఆలోచనకర్తగా పెట్టుకో. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా నాయనా అని మోకాళ్ళ నుంచి కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేసి దావీదు దేవుని అడిగితే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళుము, ఘన విజయాన్ని నీకు ఇస్తాడు ఆయన. ప్రభువా, ఈ హాయిల పట్టణంలో నేను ఉండాలా వద్దా నాయన, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రభు అంటే, ఇక్కడ నువ్వు వాళ్ళని నమ్ముకొని ఉంటే నిన్ను పట్టించేస్తారు, నిన్ను చంపడానికి అప్పగిచ్చేస్తారు, వీరు మూర్ఖులు, దావీదా అక్కడ ఉండక నాయన అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, నీకు మంచి చెడు అన్ని ఆలోచనలు దేవుడు అనుగ్రహించి నిన్ను మంచిలో నడిపించేది. చెడు ఏంటో నీకు చెప్తాడు, మంచి ఏంటో నీకు చెప్తాడు. ఆ చెడుని విడిచిపెట్టి మంచులో నీకు వచ్చినట్లుగా, ఆ మంచులో కొనసాగుతూ అలా నడుస్తూ నీ ఆత్మీయ యాత్రలో డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా హానోకు వల్ల నిన్ను నడిపిస్తాడు. ఆ నడిపింపులో నువ్వు రావాలి అని అంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలన్నీ పక్కన పెట్టి దేవుని ఆలోచన విను, దేవుడిని నడిపిస్తాడు. అతి భాగ్యం దేవుడు మనకి ఇచ్చింది కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నో ఆలోచనల చేత జీవితాన్ని పాడు చేసుకుంటున్న మాకు నీ ఆలోచనలు వినిపించవు తండ్రి, నీ కొందనాలు. నీ ఆలోచన చేత మేము నడిచినట్లుగా సహాయం కృపను అందించమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.